నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి ఓం మిత్రాయ నమః రవయే నమః అర్కాయ నమః ఇలా సూర్యదేవ ఆరాధన ప్రతి నిత్యం కనిపిస్తుంది. సూర్యదేవునే ప్రత్యేకించి ఎందుకు అంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు? సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. కోటాను కోట్ల కాంతులైన దివిటీ వెలుగులైన ఒక్క సూర్యదేవుని కాంతి ముందు దిగదుడిపే. ఆదిత్యుడు అన్న ప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాత, విశ్రాంతి అనే మాట ఎరిగిన సూర్యదేవుడు ప్రతినిత్యం గగన మార్గాన క్లిష్టతర ప్రయాణం సాగించి లోకాలన్నిటికీ వెలుగు ప్రసాదిస్తాడు. సమస్త జీవరాశులను పరిరక్షిస్తాడు. అటు ఆకాశం ఇటు భూమి కాని భూమి ఆకాశాల నడుమ ప్రాంతంలో చెంచల సప్త అశ్వాలు అటు ఇటు వెళుతుంటే వాటిని సవ్యంగా నడిచేలా చేస్తూ ఏకచక్ర రథాన్ని దివ్యాంగ సారథి నడుపుతుంటే ప్రతి నిత్యం సూర్యప్రయాణం సాగుతుంది. సర్వ కష్టాలు ఎదుర్కొంటున్న అలుపు సొలుపు లేకుండా సూర్యదేవుడు తన కర్తవ్యం సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అలాంటి సూర్యనారాయణుడికి జన్మదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఆ పర్వదినమే రథసప్తమి. మాఘశుద్ధ సప్తమి పర్వదినం రోజు సూర్య జయంతి వేడుక మనం రథసప్తమిగా చేసుకుంటాం. కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు సూర్యుడు జన్మించిన రోజే రథసప్తమి. సూర్యనారాయణుడు మకర రాశి ప్రవేశం జరిగినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా చేసుకుంటాం. తరువాత సూర్యుడు తన రథాన్ని ఉత్తరార్ధగోళం వైపు మళ్లిస్తాడు. అతి శీతల కాలం క్రమేపీ సూర్య శక్తివంత వేసవకాలంగా మార్పు ఆరంభమవుతుంది. రథసప్తమి భీష్మేకాదశికి కొంచెం పెరిగే ఎండలు మహాశివరాత్రికి మరింత ఉధృతంగా మారిపోతాయి. మహాశివరాత్రితో శివశివ అంటూ చలి సెలవు తీసుకుంటుందని మన పెద్దలు చెబుతారు. దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంత గొప్ప పేరుందో అందరికీ తెలిసిందే. మాసానాం కార్తీకం పవిత్రం అంటారు. శివకేశవ ప్రీతిపాత్రంగా కార్తీకానికి అంత పేరుండగా ఉత్తరాయణంలో అతి పవిత్ర మాసంగా మాఘమాసమని పురాణ పెద్దలు చెబుతారు. శుభకార్యాలు, పర్వదినాలు, పండగల మాసంగా పేరున్న మాఘమాసం ఆదినారాయణ్ణి ఇష్టదాయక మాసంగా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇదే రీతిలో ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణునికి అతి ప్రీతిపాత్ర మాసంగా మాఘమాసానికి పేరుంది. కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు సూర్యనారాయణుడు రథసప్తమి పర్వదినాన జన్మించినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. జగతికి వెలుగులు ప్రసాదించే సూర్యదేవుడు సకల ప్రాణికోటికి అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వప్రదాత. అంతవరకు అతి శీతలంగా ఉన్న వాతావరణం రథసప్తమితో కొంత మార్పొస్తుంది. సూర్యనారాయణుడు మకర రాశి ప్రవేశం జరిగినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. మకర సంక్రమణం అనంతరం సూర్యుడు తన రథాన్ని ఉత్తరార్ధగోళం వైపు మళ్లిస్తాడు. రథసప్తమి, భీష్మ ఏకాదశికి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలుపెడతాయి. అయితే మహాదేవుని మహాశివరాత్రి మహాపర్వదినం నాటినుంచి చలి శివశివ అంటూ తరలిపోతుందని పెద్దలు తెలియజేస్తారు.
దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనించిన సూర్యరథం ఉత్తరాయనంలో ఉత్తరార్ధగోళం వైపుకు పయనిస్తుందని మనకు తెలుసు. భారతి అంటే వేదమాత, వేదమాత ఆరాధనీయులు భారతీయులు. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు అనే అర్థం ఉంది. అందుకే సూర్యారాధకులు, వేదమాత ఆరాధకులు భారతీయులని పెద్దలు చెబుతారు. రథసప్తమి పర్వదినాన జననిత్వం హి లోకానాం సప్తమి సప్త సప్తకే సప్త వ్యాహృతికే దేవీ నమస్తే సూర్యమాతృకే అనే పవిత్ర శ్లోకం చదువుతూ శిరస్సుపై రేగిపళ్ళు, జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చెయ్యాలి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అన్నప్రదాత, ఆరోగ్యప్రదాతను స్మరిస్తూ చేసే ఈ మాఘ రథసప్తమి స్నానానికి విశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. మాఘశుద్ధ సప్తమి అతి పవిత్ర దినాల్లో అగ్రగామి పవిత్ర దినమని పురాణ పెద్దలు చెబుతున్నారు. రథసప్తమి నాటి అంటే మాఘశుద్ధ సప్తమి నాటి పవిత్ర స్నానానికి కలిగే పుణ్యఫలాలు వర్ణనాతీతంగా ఉంటాయని ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. ఈ స్నానం సూర్యగ్రహణం నాడు చేసే స్నానంతో సమానమని అంటున్నారు. అరుణోదయ సమయంలో చేసే స్నాన, జప, అర్ఘ్య, తర్పణ, దానాదుల కంటే ద్విగుణీకృత ఫలాలు ఒక్క రథసప్తమి స్నానంతో కలుగుతాయని చెబుతున్నారు. కోట్ల రెట్ల పుణ్యఫలాలు లభించడమే కాకుండా అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తెలియజేస్తున్నారు. సప్తమి నాడు షష్ఠి తిథి సైతం ఉండి షష్ఠి సప్తమీ తిథిలో సమాహారంగా ఉంటే ఈ యోగాన్ని పద్మయోగమని అంటారు. ఈ యోగం సూర్యునికి అత్యంత ప్రీతికరమని, ఈ పవిత్ర సమయంలో 7 చిల్లేడు ఆకులు, రేగిపళ్ళు శిరస్సుపై ధరించి నదీ స్నానం చేస్తే సప్తజన్మాల్లో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహానీయుని తెలియజేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. నదీ స్నానం చేసి సూర్యోపాసన చేయటం ప్రతి నిత్యం చెయ్యాల్సిన విధి. అయితే మాఘమాసంలో చేసే నదీ స్నానం, సముద్ర స్నానాలకు అపార పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. నదీ స్నానం, సముద్ర స్నానం చేసే అవకాశం లేని వారికి వేదోక్తమై తరుణోపాయాన్ని పెద్దలు సూచించారు. గంగా, గోదావరి, కృష్ణ ఆదిగా గల పుణ్యనదుల జలం తెచ్చుకుని పవిత్ర మాఘమాసంలో గంగేచ యమునేచ అనే నదీమ తల్లులు పుణ్యప్రార్థన చేసి మాఘమాస వైభవ శ్లోకాన్ని పఠించి స్నానాధికాలు చెయ్యాలి. తరువాత సూర్యారాధన చేసి దైవరాధన చెయ్యాలి. రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలపై ఉంచుకుని శిరోస్నానం చెయ్యాలి. ప్రతినిత్యం ప్రభాత సమయంలో నదీ స్నానం చేస్తే పూజలో, వ్రతాలు, నోములకు రెట్టింపు, కోటానుకోట్ల ఉత్తమ పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. నదీ స్నానం అవకాశం లేనివారు తమకు గృహాల్లో తటాకాలు, కాలువలు ఎక్కడ చేసినా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సవిధం కురో అంటూ శిరోస్నానం చేసినా పుణ్యఫలాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
గంగా, గోదావరి, కృష్ణ ఆదిగా గల నదీ జలాలు, పుష్కరాల సమయంలోని నదీ జలాలు భద్రపరుచుకుని నిత్యస్నానం చేసినా ఉత్తమ ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే రథసప్తమి నాడు అర్కపత్రాలు, బదలీ ఫలాలు, జిల్లేడు, రేగుపళ్లను శిరస్సుపై పెట్టుకుని పుణ్యనదుల్ని స్మరిస్తూ సూర్యనారాయణ్ణి ప్రార్థిస్తూ శిరోస్నానం చేస్తే ఈ పుణ్యఫలాలకు రెట్టింపు పుణ్యఫలాలు లభిస్తాయని, ఇహపర సౌఖ్యాలతో పాటు దేహ త్యాగానంతరం మోక్షసిద్ధి, దైవైక్యసిద్ధి లభిస్తుందని పౌరాణిక పెద్దలు తెలియజేస్తున్నారు. జిల్లేడుకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్క అనే పేరుంది. అందుకే సూర్య నమస్కారాల్లో ఓం అర్కాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తాం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నమని పురాణ గురువులు వెల్లడిస్తున్నారు. సూర్య ప్రీతిపాత్ర సప్త అర్కపత్రాలు శిరస్సుపై పెట్టుకుని రేగుపళ్ళు ఆ పత్రాలపై పెట్టి రథసప్తమి స్నానం చెయ్యాలి. ఈ జన్మలో, జన్మాంతరంలో మానసిక, వాచిక, శారీరకములతో తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాలన్నీ రథసప్తమి స్నానంతో పటాపంచలవుతాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. హిరణ్య, రజిత, తామ్రంతో తయారు చేసిన చిన్న రథాన్ని రూపొందించి అందులో అరుణవర్ణ సూర్యుణ్ణి ప్రతిష్ఠించి నిష్ఠాగరిష్టతతో సూర్యారాధన చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఆ రథాన్ని విప్రునకో, గురువునకో రథసప్తమి పర్వదినాన దానమిస్తే అందుకు లభించే పుణ్యఫలాలు వర్ణనాతీతంగా ఉంటాయని పౌరాణిక స్రష్టలు తెలియజేస్తున్నారు. మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి వ్రతాన్ని ఆచరించిన వారికి ఏడాది మొత్తం రోజుల్లో చేసిన సూర్యారాధన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణవేత్తలు చెబుతున్నారు. భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానం దర్శనమిస్తుంది. ఈ వ్రతఫలం గురించి తెలియజెప్పమని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినట్టు భారతగాథ తెలియజేస్తోంది. దానికి శ్రీకృష్ణుడు కాంభోజ దేశరాజు కథ వివరిస్తాడు. పూర్వకాలంలో యశోధర్ముడనే రాజుకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ కుమారుడు జన్మతః రోగగ్రస్తుడు. ఎప్పుడూ వ్యాధులతో బాధపడుతూ దయనీయ స్థితిలో ఉన్న కుమారుణ్ణి చూసి కాంభోజరాజు ఎంతో దుఃఖితుడవుతాడు. తన కుమారునికి కలిగిన ఈ రోగ కష్టాలకు కారణం ఏమిటని జ్యోతిష్య పండితుల్ని రాజు అడుగుతాడు. పురాకృత ప్రారబ్ధం వల్లే రాజకుమారునికి ఈ దుస్థితి ప్రాప్తించిందని, గత జన్మలో లోభిగా ఉండి పాపాలు మూటకట్టుకున్నాడని తెలిపారు. దానికి పరిహార వ్రతం ఏమిటని అడగ్గా వారు రథసప్తమి వ్రతం చేయమని చెబుతారు. ఏ వ్రతఫలం వల్ల నీకు పుత్రుడు జన్మించాడో ఆ రథసప్తమి వ్రతమే ఇతని పాపాలు హరింపచేస్తాయని చెబుతారు. ఆ రీతిన కాంభోజరాజు కుమారునితో కలిసి రథసప్తమి వ్రతాన్ని నిష్ఠాగరిష్టతతో చేయడంతో ఆ రాజు కుటుంబ కష్టాలన్నీ సమసిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. కశ్యప, అదితి దంపతుల సంతానం సూర్యుడు. అయితే సూర్య సంతానం ఎవరో తెలుసా? సౌర కుటుంబం, సూర్య కుటుంబం అని పిలిచే గ్రహ మండలాలు కాకుండా సూర్య కుటుంబంలో 3 మహోన్నతులు ఉన్నారు. వారే నరకలోకాధిపతి, సమవర్తి, పాపుల పాలిట భయంకరుడు యమధర్మరాజు. ఇక రెండోవారు
పాప భారాలు కష్టాల రూపంలో హరించే కరుణాసాగరుడు, చీత్కారాలు దోషులతో పాటు భక్తి శ్రద్ధల పూజలు తైలాభిషేకాలు అందుకునే శనీశ్వరుడు. ఇక మూడో వ్యక్తి నదీమ తల్లి యమునాదేవి. శనీశ్వరుడు, యముడు, యమున సూర్య సంతానమే. పురాణాల ప్రకారం సూర్య కుటుంబానికి ఎంతో విశిష్టత ఉండగా, సైన్స్ ప్రకారం సౌర కుటుంబానికి ఎంతో ఘనతుంది. సూర్య భగవానుణ్ణి మాతా పితరులో అదితి, కశ్యప, ప్రజాపతి అని పురాణాలు చెబుతున్నాయి. అదితి పుత్రుడు కావడం వల్లే ఆదిత్య నామధేయం సైతం ఉందని తెలియజేస్తున్నాయి. ఇక సూర్య సంతానం విషయంలోకొస్తే సూర్య భగవానునికి రెండింతల శక్తివంతులుగా సూర్యపుత్రులు భాసిల్లుతున్నారు. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడికి 2 పుత్రులు, 1 పుత్రిక ఉన్నట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. సృష్టిలో సూర్య భగవానునికి ఉన్నన్ని కష్టాలు ఎవ్వరికీ ఉండవని పురాణ గురువులు చెబుతున్నారు. పురాణ పెద్దలు చెప్పేవన్నీ నిత్య సత్యాలే అని సూర్యగమనాన్ని పరిశీలించినా ప్రతి ఒక్కరికీ విదితమవుతుంది. ఎన్ని క్లిష్ట, నష్ట, కష్ట పరిస్థితులున్నా సూర్యుడు అవిశ్రాంతంగా తన విధులు నిర్వహిస్తాడు. దారి తెన్నులేని భూమ్యాకాశాల నడుమ సూర్యరథం ప్రయాణిస్తుంది. చంచల మనస్తత్వం, 7 అశ్వాల్ని తోలే రథసారథి అసూరుడు 2 పాదాలు లేని దివ్యాంగుడు. అనూరుడు 2 పాదాలు లేని దివ్యాంగుడు. రథానికున్నది ఏకచక్రం. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా సూర్యదేవుడు ఏనాడూ విశ్రాంతి తీసుకోడు. అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వప్రదాత సూర్యభగవానుడు. సృష్టిలోని సమస్త ప్రాణికోటి కోసం అంత త్యాగం చేస్తున్నాడు. సూర్యభగవానుడి నుంచి, ప్రకృతి నుంచి పరోపకార బుద్ధిని నేర్చుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సూర్యుని కుమారులు సమస్త జీవుల పాపాల్ని బాధల రూపంలో హరించే కరుణాసాగర దేవుడు శనిదేవుడు. ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమ శని, మరో తరహా శని బాధలతో జనులను శనిదేవుడు ఇక్కట్ల పాలు చేస్తాడు. అయితే పురాకృత సంచితా పాపాలు, ప్రస్తుత జన్మ పాపాలు హరింపచేయడానికే శనీశ్వరుడు బాధలు పెడతాడు. భరించలేని బాధల ఉపశమనానికి శనిత్రయోదశి, రథసప్తమి, మహాశివరాత్రి తదితర పర్వదినాల్లో చేసే పూజాదికాలు, తైలాభిషేకాలు చేయాలని పురాణ పెద్దలు తెలియజేస్తారు. ఈ రీతిన పూజాదికాలు, తైలాభిషేకాలు చేస్తే అటు బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇటు పూర్వపు పాపాలు, ప్రస్తుత పాపాలు సమసిపోతాయని తెలియజేస్తున్నారు. నీలంచన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్వరం అంటూ శనిదేవుని ఆరాధించాలని, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేత పద్మవరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ సూర్యదేవుణ్ణి పూజించాలని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక సూర్యపుత్రుల్లో మరొకరు యమదేవుడు. ప్రాణికోటి చేసే పాపాల్ని చిత్రగుప్తుని చిట్టా ద్వారా పరిశీలించి పాపులకు శిక్షలు అమలు చేసే మహాభయంకర రౌద్రరూపుడు యమలోకాధిపతి సమవర్తి యమధర్మరాజు. ఘోరపాపాలు చేసిన జీవుల మరణానంతరం వారికి యాతనా శరీరాన్ని కల్పించి కుంభీపాకం, ఆసిపత్రం తదితర నరకలోక విభాగాల్లో భయంకర శిక్షలు అమలు చేస్తాడు. జన్మానాం నరజన్మ దుర్లభం అంటారు.
అంతటి ఉత్కృష్ట నరజన్మ లభించాక దాన్ని పాపపంకిలంగా మార్చుకుంటూ ఎన్నో నరకబాధలు, ఇహపర కష్టాలు అనుభవించాల్సుంటుంది. పుణ్యాత్ముల పుణ్యఫలాలు పూర్తయితే వారికి తిరిగి ఉత్తమ జన్మలు లభిస్తాయి. అపార పుణ్యఫలాలు సాధిస్తే దైవైక్య సిద్ధి లభించవచ్చు. అయితే పాపాత్ములకు మాత్రం నరకశిక్షలు అనుభవించాక సైతం ఉత్తమ జన్మలు రావు. ఎన్నో క్షుద్ర జన్మలు ఎత్తాల్సుంటుంది. అందుకే పరోపకార బుద్ధితో మెలగాలి. ఉత్తమ జీవనం సాగించాలి. పూజలు, వ్రతాలు, నోములు ఆచరించి పుణ్యఫలాలు సాధించాలి. పుణ్యఫలాల అర్చనకు చక్కని అవకాశ పర్వదినం రథసప్తమి. అర్కపత్ర, బదలీఫలం శిరస్సుపై పెట్టుకుని రథసప్తమి రోజున స్నానం ఆచరించి ఆరుబయట సూర్యదేవుని ఎదుట సూర్యనారాయణ్ణి పూజ చేసి పరమాన్న ప్రసాదాన్ని అక్కడే వండి సూర్యదేవునికి నైవేద్యం పెట్టి అనంతరం ప్రసాదంగా తీసుకుంటే ప్రత్యక్ష నారాయణ్ణి అనుగ్రహానికి పాత్రులవుతాం. పాపఫలాలు ఏవైనా ఉంటే దూరం చేసుకున్నవారం అవుతాం. పుణ్యఫలాలకు అర్హులం అవుతాం. ఏ గణాంకాలైనా, పంచాంగాలైనా, క్యాలెండర్లైనా 2 మానాల ప్రకారమే సాగుతాయి. ఒకటి సౌరమానమైతే ఇక రెండోది చాంద్రమానం. చాంద్రమానం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంటూ చంద్ర నక్షత్ర కలిగిగా సాగుతుంది. ఇక సౌరమానం సూర్యుడు రాశి ప్రవేశం ఆధారంగా సాగుతుంది. చాంద్రమానంలో అధికమాసం వస్తుంది. సూర్య సౌరమానంతో సామీప్యం చేసేందుకు పెద్దలు ఈ అధికమాసం ఏర్పాటు చేశారు. అధిక మాసంలో పండుగలు, పర్వదినాలు ముందుగానే వచ్చేస్తాయి. ప్రతి ఏటా రథసప్తమి, భీష్మేకాదశి, వసంత పంచమి ఆదిగా గల పండుగలు ఫిబ్రవరి మాసం దాటాక కానీ వచ్చేవి కాదు. ఇప్పుడు ఇవన్నీ జనవరి మాసంలోనే వచ్చేస్తాయి. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. మరో భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.